కావాలండి బత్తాలండి, జ్యూస్ బత్తాలండి, రసం బత్తాలండి, కవర్ 100 రూపాయలండి. యాపిల్ కవర్ 100 రూపాయలండి, దానిమ్మ కవర్ 100 రూపాయలండి. మీకు నచ్చిన కవర్ ఏదైనా సరే 100 రూపాయలండి. రావాలండి. మామ బత్తాకాయలండి మా మామ 2 కిలోన్నర ఉంటాయి. కవర్ వచ్చి 100 రూపాయలు అంటే. యాప్లికాయలు కూడా 100 రూపాయలు అంట. కాకపోతే యాప్లికాయలు బాగోవు. ఒక కవర్ అయితే తీసుకున్నాం 100 రూపాయలు పెట్టి. ఇప్పుడు మనం అయితే రేపల్లో ఉన్నాం అన్నమాట. రేపల్లో ఎందుకు వచ్చాము, పని మీద వచ్చాం. కాకపోతే కాయలు కొనేసాను. ఇప్పుడైతే మన చెరువు కాడ తోట అయితే రెడీ చేస్తున్నాం కదా. ఆ తోటలో అయితే బెండ మొక్కలు పెట్టాను ఒకటి కూరగాయలకి. టమాటా మొక్కలు పెట్టాలి, వంగ మొక్కలు పెట్టాలని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ ఆగాను. కట్ట అయితే చూస్తాకి బాగానే ఉన్నాయి కానీ ఎత్తుకెళ్ళి ఇంటికాడ పెడితే మాత్రం బతకట్లేదు ఎందుకో కానీ. పోయినసారి తీసుకెళ్ళి అవి చచ్చిపోయినాయి. ఇదైతే వంకాయ మొక్క కట్టకొచ్చి 3, 4, 5, 7 మొక్కలే ఉన్నాయి. మరి 7 మొక్కల్లో ఎన్ని మొదలైతే తెలీదు. నేనైతే వంగ మొక్క కూడా తీసుకున్నాను చెప్పి వచ్చాను. కాకపోతే వంగ మొక్కతో పాటు టమాటా మొక్క కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎటు వచ్చాక మళ్ళీ పని మళ్ళీ ఒక్కదానికోసం ఏం మొత్తం. దీనికైతే టమాటా మొక్కలు 15 ఉన్నాయి. వంగ మొక్క టమాటా మొక్కలే అడిగాను. కాకపోతే ఆయన పచ్చిమిరపకాయ మొక్క కూడా ఒకటి పెట్టి కట్టుతున్నాడు. కాకపోతే డబ్బులు తీసుకుంటాడు. కాకపోతే కట్ట 20 రూపాయలు కాబట్టి ఆ 3 కట్టలు 50 రూపాయలకి ఇస్తాడు. ఒక 10 రూపాయలు అయితే తగ్గించాడు. ఇక మనం తీసుకొని స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి చెరువు కట్ట. ఇప్పుడైతే 3ంటికి ఫ్యాన్లు వేయాలి. ఇప్పుడైతే 3:20 అయింది. ఈరోజు ఫ్యాన్లు లేవనుకుంటా. తొందరగా వెళ్ళైనా ఒక 10 నిమిషాలు అన్న ఫ్యాన్లు వేసి వేయటమే. మిరప మొక్క, టమాటా మొక్క, వంగ మొక్క ఇప్పుడు ఎత్తుకెళ్ళి అయితే మనం పెట్టేయాలి ఈ చెరువు కాడ. ఇంటికి వెళ్ళి చెరువు కాడికి వెళ్ళినా చూపిస్తాను.